హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది ఛానల్ పెట్టి మర్చిపోయినావా ఏంటి? అసలు వీడియోసే పెడతలేదని చాలా మంది అయితే కామెంట్ చేస్తుర్రు. ప్రెగ్నెంట్ టైంలో ఇక వాంతింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల నేనైతే వీడియోస్ మానేసిన. ఈ ఛానల్లో అయితే పూర్తిగా పెట్టడమే మర్చిపోయినా. ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడతాను. ముందు ఎలా సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు నుంచి అయితే నేను డైలీ బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. రోజు మార్నింగ్ అయితే కాలేజ్కి వెళ్ళేది ఉంది, అందుకే తొందరగా లేచి నేనైతే జావా చేసేస్తున్నా. ఎండాకాలం కదా, కంపల్సరీ జావా తాగాలి, లేకుంటే బాడీ అయితే చాలా హీట్ అయిపోతుంది. అందుకని మార్నింగ్ అయితే కంపల్సరీ జావా చేసుకుంటున్నాం. తర్వాత ఒక సైడ్ అయితే రైస్ పెట్టుకున్నా. కాలేజ్కి అయితే తొందరగా రమ్మన్నారు, కానీ ఇక హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే కొంచెం లేట్ అవుతుంది. తొందరగా లేచి వంట అయితే చేసుకుంటున్నా. కాలేజ్కి పోయేదానివి వంట ఎందుకు చేసుకుంటున్నావు అని అనుకుంటారు, కానీ నేనైతే ఇక మార్నింగ్ 10 నుంచి 5 o'clock వరకు అన్నారు, అందుకనేసి బాక్స్ తీసుకెళ్దాం అన్నట్టు నేనైతే వంట చేసుకుంటున్నా. ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేసుకుంటున్నా. బెండకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. నేనైతే నా స్టైల్లో ఇలా చూపిస్తున్నా. నార్మల్గా అయితే నేను ఇలాగే తీసుకుంటా. చాలా మంది అయితే టమాటాలు వేయరు, కానీ నేనైతే టమాటా అయితే కంపల్సరీ వేస్తాను. ఆ ఇంట్లో అయితే దోశ కంపల్సరీ, ఎందుకంటే మా బాబుకి అయితే దోశ ఇష్టం. దోశ అంటే ఎంటీ దోశ అని కాదు, రోజు ఒక ప్రోటీన్ దోశ. ఒక రోజు అయితే జావ తాగడు కాబట్టి రాగి దోశ, మళ్ళీ పెసరట్టు, మళ్ళీ నార్మల్ దోశ అనేసి అన్ని దోశలు అయితే చేసాం. అతనికి అయితే దోశ ఉండాలి అన్నట్టు దోశ టైప్లో అయితే నేను రాగులతో అన్ని విధంగా చేస్తాను. మీ పిల్లలు తినకుంటే కూడా అలాగే చేయండి. ఇక్కడైతే మా అత్తమ్మ అయితే చపాతీ కాలుస్తుంది, మా హస్బెండ్ అయితే చేసి ఇచ్చారు. నేనైతే బేబీకి చూసుకున్నా. కొద్దిసేపు ఏడుస్తుంటే ఇంకా మా అత్తమ్మ మా హస్బెండే చేసేసారు. ఇంకా తర్వాత మేము ఊరికి వెళ్ళిపోయినాం. కాలేజ్లో వర్క్ అయిపోయినాక ఊరికి వెళ్తే ఇంటి పక్కకు అయితే ఒక జామ చెట్టు ఉంది, అంటే తెలిసిన వాళ్ళదే. అయితే మా హస్బెండ్ అయితే మొత్తం పైకి ఎక్కి జామకాయలు అయితే తెచ్చిండు. ఒక జామకాయ చూడండి ఫ్రెండ్స్, ఎంత పండు అయిపోయిందో, పెద్దగా ఉంది. మా నానమ్మ అయితే చూసి వచ్చి మళ్ళీ పెద్ద జామకాయ ఉంది తెంపురా అని చెప్తే, సరే నేను కూడా వస్తాను, నేను వీడియో తీసుకుంటా అన్నట్టు నేనైతే వచ్చి వీడియో తీస్తున్నా. అసలు విలేజ్లో అయితే లైఫ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసిరా, ఇక్కడైతే జామ చెట్టు అండ్ మ్యాంగో అయితే అసలు చూసిరా, అసలు మామిడికాయలు అయితే మస్తు కాసినాయి. అసలు అమ్మ నేనైతే షాక్ అయినా. ఇంకొక కొమ్మకి ఇన్ని ఉన్నాయి అసలు. ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి అయితే కాయలు తెంపుకొచ్చినాము. ఊర్లో అయితే న్యాచురల్గా పండిస్తారు కాబట్టి ఇక సిటీలో దొరుకుతాయి కదా, అయినా కానీ ఇక ఊర్లో అయితే న్యాచురల్గా దొరుకుతాయి కదా అన్నట్టు అయితే తీసుకొని వచ్చినాం. తర్వాత ఇక్కడైతే మా హస్బెండ్ మల్బరీ తెంపుకొని తిన్నాడు కొన్ని. సిటీలో అయితే మల్బరీ కూడా అమ్ముతారు, కానీ ఇంకా మనది మొత్తం న్యాచురల్ ఇంటికాడ దొరుకుతుంది కదా అన్నట్టు తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే నేను కూడా ఒక వీడియో తీసిన. మా చెట్టుది అయితే ఇంకా కొంచెం రెడ్గా అయింది, కానీ పక్క చెట్టుది అయితే చాలా పండినాయి. అసలు ఇక్కడ చూసిరా, నాకైతే పెళ్లి కాకముందు అసలు మల్బరీ అంటే కూడా తెలియదు. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు చూడడం కానీ తినడం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే. మా బాబు ఏదో తినేటట్టే ఫోర్స్ చేసి కొడుతుండు కదా, కానీ తినడు. మా ఆడపడుచు కోసం మళ్ళీ పువ్వులు అయితే తెంపుకుంటున్నా. అసలు ఇక్కడ అయితే అందట్లేదు. నేను ఒక షార్ట్ రీల్ అయితే చేసిన, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. పువ్వులంట ఆయిల్లో పెట్టి ఉడికించి హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ ఫాల్ కాదంట, మళ్ళీ బ్లాక్ హెయిర్ కూడా రాదనేసి మా ఆడపడుచు అయితే తీసుకురమ్మని చెప్పిందంట. అందుకని నేనైతే తీసుకెళ్తున్నా. మా అత్తమ్మ అయితే బేబీని ఎత్తుకుంది కాబట్టి నేనైతే తెంపుకోవడం స్టార్ట్ చేసిన అనమాట. యాక్చువల్గా అయితే మా అత్తమ్మనే తెంపిస్తుంది ఎప్పుడైనా సరే, కానీ నేనైతే ఈసారి నేనే తెంపుకున్నా. రూమ్లో అయితే బియ్యం అయిపోయి ఉండే, అందుకని బియ్యం కూడా తీసుకెళ్తున్నాం. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి అయితే మొక్కేసి వచ్చినాం. ఇక్కడ చూసినా మా బాబాయ్ అయితే చాలా భయపడుతుండే. ఆవుల్ని చూసి భయపడుతుండు, కానీ మేకల్ని చూస్తే ఆడుకుంటాడు. ఫస్ట్ టైం ఆవుల్ని దగ్గర నుంచి చూడడం వల్ల తనైతే చాలా భయపడ్డాడు. డాడీ డాడీ అని కొద్దిసేపు అయితే ఏడ్చిండు. అందుకే పిల్లల్ని అప్పుడప్పుడైనా కొద్దిగా విలేజ్కి తీసుకెళ్ళి అలవాటు చేయాలని నాకైతే అనిపించింది. మీ పిల్లలు అలాగే ఉంటే ఒక్కొక్కసారి ఊరికి వెళ్ళినప్పుడు అయితే దగ్గరికి తీసుకెళ్ళడం కానీ అలాంటివి చేయండి. ఆవుల్ని చూస్తే నాకైతే ఒకటి గుర్తొచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు మా తాతయ్య వెంబడి నేను ఊరికే ఆవులలోనే పోతుండే. ఇక నాకైతే ఆవుల్ని చూసినాక అయితే నాకు అదే గుర్తొచ్చింది. అప్పుడు లైఫ్ అయితే చాలా బాగుండే. అప్పుడు ఏమనిపిస్తుండేనంటే రోజు ఏంది ఆవులోకి వెళ్ళేది అన్నట్టు నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ ఇప్పుడైతే ఆ ఫీలింగ్ లేదు. అప్పుడే లైఫ్ బాగుండే కదా అన్నట్టు అయితే ఉంది. తర్వాత రిటర్న్ వచ్చినాక అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి
అయిపోయినాక అయితే ఆరేసిన. ఎండ అయితే చాలా కొడుతుంది ఫ్రెండ్స్. అసలు ఎండలో అయితే బయట తిరగకండి. మేము పెంట్ హౌస్లో ఉంటాం కాబట్టి ఇంకా ఎండ అయితే కొడుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.